రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి లాభస్థానంలో గురు, శుక్రులు, బుధుడు యోగిస్తున్నారు. 6వ స్థానంలో రాహు యోగిస్తున్నారు. 10వ స్థానంలో రవి యోగిస్తున్నారు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. విష్ణువాలను సందర్శిస్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సప్తమంలో శని ఉన్నారు, కలత్ర స్థానంలో శని ఉన్నారు కాబట్టి నువ్వులు బ్రాహ్మణ దానం చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ధనపరంగా మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమాధిపతి అయిన శని 7వ భావంలో ఉండటం మూలంగా లవర్స్ కి వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా మీకు కాళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, పెట్టుబడి ఎక్కువ పెట్టకండి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఎందుకంటే శని 7వ భావంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యారేజ్ పరంగా సమస్యలు జాగ్రత్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటది. లగ్నాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. దశమంలో రవి ఉన్నారు. వృత్తిపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీకు పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసే వృత్తిలో మీకు మంచి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి. మీ కొలీగ్స్, మీకు సంబంధించిన ఫ్రెండ్స్ మాత్రం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. చాలా మంచిగా ఉండబోతోంది. గౌరవం ఎక్కువగా ఉంటది. వారం అనేది వృత్తిపరంగా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చలంగా తీశారని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.